ఐటీ ఉద్యోగంలో లక్షల జీతం లేకపోతే ఏ వ్యాపారమో చేసి కోట్లు సంపాదించడం గొప్ప కాదండి. వ్యవసాయం చేసి కోట్లు సంపాదించడం అంటే లక్షాధికారి కోటేశ్వరుడిగా మారడం, సామాన్యమైన రైతు జమీందారుగా మారడం చాలా గొప్ప విషయం. ఇలాంటి కొన్ని స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. సుకుమారన్ బర్మన్ అనే అతను కథ చెప్తాను మీకు. ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోతుందండి. వెస్ట్ బెంగాల్లో దినాజ్పూర్ అని చెప్పి ఒక జిల్లా ఉంది. అక్కడ 4 ఎకరాలే రైతు. వెస్ట్ బెంగాల్ అంటే మీకు తెలియదే ఉంది, అంతా కూడా మనలాగే వరి సాగు. 1 ఎకరం వదిలేశాడండి. వదిలేసి ఎవరో చెప్పారు బిర్యానీ ఆకు మీకు తెలుసు కదండి. ఇప్పుడంటే ఇంత డిమాండ్, అప్పట్లో ఇంత లేదు. కానీ గ్రహించాడు, అతను ఊహించాడు బిర్యానీ ఆకుకి గట్టిగా డిమాండ్ వస్తుంది రాబోయే కాలంలో అని చెప్పి ఆ బిర్యానీ ఆకు చెట్లు ఎక్కడో పట్టుకొచ్చి వేసాడండి. ముందు ఒక్క చెట్టుతోనే మొదలు పెట్టాడు. దిగుబడి చూశాడు, బాగుంది 1 ఎకరం వేసేసాడండి. అది ఈరోజు 800 ఎకరాలు అయిందండి. 800 ఎకరాలు. అప్పట్లో ఒక క్వింటా ధాన్యం అమ్మితే 1000 రూపాయలు వచ్చేది. బిర్యానీ ఆకుకి 1 క్వింటా 2500. ఇప్పుడు బిర్యానీ ఆకు కిలో ఎంత ఉంది ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలిసిపోతుంది. 400 కోట్ల వ్యాపారం చేశాడండి. 1 కాదు 2 కాదు, 400 కోట్ల వ్యాపారం చేశాడు. మరి ఒకళ్ళు ఇద్దరు కాదండి, కొన్ని లక్షల మంది ఈరోజు అక్కడ ఆధారపడుతున్నారు. 80% ఎవరున్నారు ఈ ఇండస్ట్రీలో అంటే ఆరబెట్టడం దగ్గర నుంచి, గ్రేడింగ్ చేయడం దగ్గర నుంచి, అంటే మంచి గ్రేడింగ్కి ఎక్కువ రేట్ వస్తుంది కదండి, మంచి ఆకుకి గ్రేడింగ్ చేయడం దగ్గర నుంచి వీటన్నిటిలో కూడా మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అంటే కూలీ నాలీ చేసుకునే వాళ్ళు, చిన్న రైతులు. ఈరోజు అందరూ కూడా లక్షాధికారులు, కోటేశ్వర్లు అయిపోయారండి. మరి ఎంత వ్యాపారం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం అంతా కూడా ఈ బిర్యానీ ఆకుని పంపిస్తూ, వెస్ట్ బెంగాల్ వెరైటీ అంటే బిర్యానీ ఆకులో కూడా వెస్ట్ బెంగాల్ రకం, ఇది బాగుంటుందిరా, చాలా టేస్టీ ఉంటుంది అని మన వంట వాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడైనా అడిగి చూడండి, మీ వంటకి పెళ్ళిళ్ళకి వాటికి గట్టిగా వంట చేయిస్తాం చూడండి, వాళ్ళకి తెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చాడు ఈ సుకుమారన్ బర్మన్. ఇది వ్యవసాయం చేయడం అంటే డిమాండ్ దేనికుందో ఊహించాలి. రెగ్యులర్గా చేసే పంట, ఎప్పుడు తీసే పంటే కాకుండా కొత్తగా ఆలోచించాలి. కాస్తో కోస్తో రిస్క్ తీసుకోవాలి. తను బాగుపడుతూ ఇంకో 10 మంది బాగుపడడానికి ఉపయోగపడాలి. ఇది కదా ఆలోచన అంటే ఇలాంటి ఆలోచన మీకు నచ్చుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. మీకు కూడా తెలిసిన మంచి ఆలోచనలు ఏమైనా ఉంటే నాతో పంచుకోండి. మిమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి అంటే నా ఛానల్ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు అందుకోవడానికి ఫాలో అవుతూ ఉండండి. మర్చిపోవద్దు, ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.